చేద్దాం. అన్నా ఆకాష్ మీరు లైవ్లో ఉన్నారు. ఆ, జియో 46 ఎక్కడి వరకు వచ్చింది, ఏమంటారు? అధికార పార్టీ నాయకులు కలిసే ప్రయత్నం జరిగిందా ఏమన్నా? అన్న అందరినీ కలిసినామన్న జీవో నెంబర్ 46 గురించి రాష్ట్రంలో ఉన్న అందరి ఎమ్మెల్యేలకి ఒక్క సీఎం రేవంత్ రెడ్డి గారికి ఎలక్షన్ ముందు ఇచ్చినాం. ఓకే, ఇప్పుడేమో అందరికి ఇచ్చినామన్న. ఇప్పుడు ఎంత మందికి ఇచ్చి అన్ని అయిపోతున్నాయి. మన రాష్ట్రపతి గారిని ఇద్దామంటే ఆమె కూడా వెళ్ళిపోయిందని సంగతి తెలిసింది. మళ్ళీ ప్రజా దర్బార్కి ఇప్పుడు ఒక 500 మంది తోటి విందు పత్రాలు ఇద్దామని చూస్తున్నాం. ఇప్పుడు ఇచ్చి ఆడ కూడా ఇచ్చి 10 రోజులు అవుతుంది. ఆడ కూడా ఇచ్చారు అక్కడ కూడా అప్లికేషన్. అక్కడ కూడా మొన్న 400 మంది తోటి ఇచ్చినామన్నా. ఓకే, ఎందుకు ఇప్పుడు మీ ఇదే పాలకులు ఇప్పుడు ప్రభుత్వం మిమ్మల్ని తీసుకుపోయి అప్పుడు ధర్నా చౌకలో కూర్చోబెట్టి చేసినట్టుంది కదా ధర్నా, శివసేన రెడ్డి వీళ్ళు. ఏమో అన్న, ఇంకెంతకన్నా తిప్పించుకుంటారు ఏం అర్థం కావట్లేదు అన్న. ఎంతకన్నా ఇవాళ కూడా ఇచ్చి కాగితాలు జిరాక్స్ సెంటర్లో డబ్బులు కూడా అయిపోయినాయి. ఎంతమంది ఉంటారు మీరు స్టేట్ వైడ్ గా ఇప్పుడు ఈ అభ్యర్థులు 46 బాధితులు? అన్న స్టేట్ వైడ్ బాధ్యులు ఒక 1500 మంది దాకా ఉంటామన్నా. అబ్బా, ఎక్కువ ప్రాంతాల్లో ఏడున్నారు? ఎక్కువ ప్రాంతాల్లో నల్లగొండ, ఉమ్మడి నల్లగొండ, ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగల్. ఓకే, ఈ 4 జిల్లాలన్నా విపరీతమైన అందరు ఎమ్మెల్యేలకు ఇచ్చారు అన్న. ప్రాబ్లం లేకపోతే ఎమ్మెల్యేలు పోయి ఇస్తారు అన్న సీఎం రేవంత్ రెడ్డి గారికి. ఓకే, ఇప్పుడు అన్ని జిల్లాలు ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తన అఫీషియల్ లెటర్ రాశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ఎమ్మెల్యేలు అందరూ పోయిర్రు. తర్వాత ఉమ్మడి మహబూబ్ నగర్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు, వాళ్ళు కలిసి ఇచ్చిర్రు. తర్వాత ఉమ్మడి వరంగల్ నుంచి అందరు ఇచ్చిర్రు ఎమ్మెల్యేలు. ఇంకెవరున్నారన్నా నాయన వరంగల్ పడమర ఎమ్మెల్యే అందరు ఇచ్చిర్రు. ఇంకా మిగిలిన ఎవరు మిగిలిరు చెప్పి, ఇంకా వికారాబాద్ వాళ్ళందరూ ఇచ్చారు. టిఆర్ఆర్ రామ్మోహన్ రెడ్డి గారు, గడ్డం ప్రసాద్ కుమార్ గారు అందరు కూడా ఇచ్చారు. ఇంకేమి ఎవరు ఇప్పుడు కొంత టైం ఇద్దాం వీళ్ళకి, మనం అంటే టైం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మొన్ననే కదా మేము టైం అనట్లేదన్నా. ఇప్పుడు అంత పెద్ద అధికారులు కాకపోయినా గానీ ఒక చిన్న 2 అధికారులతో ఒక కమిటీ చేస్తున్నావు అనలేకపోతున్నారు. ఎందుకన్నా ఏదో ఒకటి జరగని. ఇప్పుడు స్టే ఎప్పటి వరకు ఉంది? కోర్టులో స్టే ఉందా? 2వ తారీఖు వరకే ఉందన్న. 2వ తారీఖు అయిపోతే మాత్రం ఏం జరుగుతుందో తెలియదన్న. పిల్లగాళ్ళు అయితే ఎంత ఆవేశాలు ఆపగలుగుతున్నాం. ఒకసారి స్టే పోయిందంటే ఒక్కొక్కరు ఏం చేసుకుంటారో ఒక సిచ్యువేషన్ చేదాటిపోయే పరిస్థితి అయితే. ఇంకో 4 రోజులు ఉంది అంతే కదా. ఇంకా 4 రోజులు ఉందన్న. ఒక్కొక్కరు న్యూ ఇయర్ లేదు, 1వ తారీఖు లేదు. ఎన్ని రోజులన్నా 6 నెలల నుంచి పోరాడుతుంటే మీకు కనీసం ఒక్క నాదులను మాట్లాడే వ్యక్తి లేదా మాతోటి? ఈ శివసేన రెడ్డితో మాట్లాడారా రీసెంట్ గా మీరు ఏమన్నా? ఎక్కడన్నా మళ్ళీ ఆ రోజు కలిసారా? ఎమ్మెల్సీ హర్షవర్ధన్ దీక్ష చేశారా? మల్లు రవి గారు ఆ రోజు దీక్ష చేశారా? చామల కిరణ్ రెడ్డి చేశారా? మహేష్ కుమార్ గారు దీక్ష చేశారా? ఎక్కడికి పోయారన్న వీళ్ళంతా? ఎక్కడ కలవాలి, ఎక్కడ పట్టుకోవాలి? ఎక్కడ ఒక్క వ్యక్తి అన్న మాతో మాట్లాడడానికి ఒక కమిటీ చేస్తున్నాం. మీ సమస్యలు ఏంది మాకు చెప్పండి, మేము సీఎం దృష్టి తీసుకెళ్తా. సమస్యల పరిష్కారం ఏందని ఒక్క చెప్పే నాదుడే లేకుండా పోయిండు. ఇంకా 2వ తారీఖు దాటిన తర్వాత ప్రభుత్వానికి ఇంకా మరి ఏం జరుగుతుందో అయితే మేమైతే చెప్పలేమన్న. విద్యార్థులను అయితే ఆపలేము. ఎందుకంటే ఇప్పుడు నేనున్న అందరు నన్ను ఏం తిడుతున్నారు అంటే, నువ్వు కాంగ్రెస్ పార్టీ ఓటేయండి మనకు న్యాయం జరుగుతుంది అని గెలుపునిచ్చినావు. నేను నా చేసినంత వరకు చేసినావు. మన 0.01% ఏదైనా మనకు గెలుపు ఉంటది. అయినా కానీ ఎమ్మెల్యేలు చెల్లించినప్పుడు ఎమ్మెల్యేలు ఏమంటున్నారు? ఎమ్మెల్యేలు కదా మేము ఆల్రెడీ సీఎంకి ఇచ్చినాం, ఇంకేం చేయమన్నా మీరు మాకు ఓటేసినందుకు ఇచ్చినాం, ఏం చేయమని వాళ్ళు అంటున్నారు. కనీసం సీఎం దగ్గర నుంచి అన్న ఒక చిన్న ఒక చిన్నదన్న వస్తుందని వెయిట్ చేస్తున్నాం. సో మొత్తానికి జియో 46 అభ్యర్థుల్ని గత ప్రభుత్వం మీరే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర నుంచి శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఇటుపోతే సీతక్క, సో చాలామంది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మంత్రులు గతంలో ప్రతిపక్ష పాత్ర వహించినట్టు అందరు కూడా వీళ్ళు జియో 46 అప్లికేషన్ ఇచ్చారు. ఆ బాధలు వెళ్ళగక్కి ప్రయత్నం చేశారు. కాబట్టి అధికారం వచ్చింది కదా మీకు, కొంత వీళ్ళ మీద దృష్టి పెట్టండి. కొంచెం 4 రోజుల టైం ఉందంట, 1వ తారీఖు స్టే ఉందంట కోర్టులో. 2వ తారీఖు అది 1వ తారీఖు దాటిపోతే వీళ్ళు చేయి దాటిపోతుంది అని చెప్తున్నారు. సో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అభ్యర్థులు వీళ్ళందరూ కూడా జియో 46 అభ్యర్థులు. అంటే హైదరాబాద్, రాచకొండ ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అంటే 70 నుంచి 80 మార్కులు వచ్చినా కూడా ఉద్యోగం వచ్చిన పరిస్థితి, అంటే వస్తుందంట. 50 మార్కులు వచ్చినా కూడా ఉద్యోగాలు వస్తున్నాయంట కొంతమందికి. ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో ఒక పూట తినక ఇక్కడ హాస్టల్లో ఉంటూ 5 రూపాయల భోజనం తినుకుంటూ హాస్టల్లో పెరిగి చదువుకుంటూ డబ్బులు లేక రూమ్ రెంట్లు కట్టలేక ఉంటున్నటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నల్గొండ, మహబూబ్ నగర్, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్ వీళ్ళంతా కూడా ఈ ప్రాంతానికి చెందిన అభ్యర్థులు. వీళ్ళకి 130 మార్కులు దాటినా కూడా ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు ఈ జియో 46 వల్ల. ఒక అభ్యర్థి వచ్చి నా దగ్గరికి 144 మార్కులు వచ్చినాయి ఆయనకి, అయినా కూడా ఉద్యోగం రాదు. కాబట్టి మెరిట్ ఆధారంగా ఉద్యోగాలు కావాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. జియో 46 తక్షణమే రద్దు చేయాలని వాళ్ళు చెప్తున్నారు.
కాబట్టి కొంత దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిరుద్యోగుల పాత్ర చాలా ఉంది, కీలకంగా ఉంది. కాబట్టి ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఉంది. సో మళ్ళీ కలుద్దాం రేపటి గుడ్ మార్నింగ్ తెలంగాణలో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.